చాకు తింటారు అడవిలో తెల్లారుతుంది అడవిలో పోతూ ఊపుతుంది భూతల్లిని మర్చుకొని ఆకాశం కప్పుకుంటున్నదే ఎవరి గది ఎట్లా ఉన్నదో భగవంతుడు అందుకే అంతరయ్య మానవ జన్మమెత్తి భూమిని కలుస్తున్నాడు ఉన్ననాడు మునవరాలు లేని నాడు ఎడవరాదు శంకరుడే కింకడు అవుతాడు ఆడ కింకడే శంకరుడు అవును ఓడలు పోయి పనులు అయితే పనులు ఓడలైతే మరి భార్య భర్తలు చూడు మరి లోపల కలకల కలకల కన్నీరు తెచ్చుకుంటా ఆ శివసేన గారు సీతాలదేవి అడవిలో వెళ్ళిపోతూ ఉన్నారయ్యా కలకల కలకల కన్నీరు తీసుకుంటూ ఆకలి తట్టాకు దూపలేదు పచ్చాకు పోతల ముత్రాలు కొండకాల ముత్రాలు కాకుండా కాలం గడుపుకుంటూ పోతున్నారు దోనల్ల నీళ్ళు దొప్పల నీళ్ళు వాగుల నీళ్ళు వంకల నీళ్ళు రాకుండా పోతున్నారా వాళ్ళ సంగతి శివసేన సీతాలదేవి అడవి లోపల ఉన్నారు మన పిల్లలో కూడా అడవిల్ల రత్నమాల మరి మేనగొడలు సేదబట్టిన పాపకార రత్నమాల మేనగోడలను చేతబట్టింది అయ్యయ్యో మేనగోడలను చేతబట్టి రాయని కోడలా ఇక నుండి నాకు కోడలు కాదు కడపలు కొట్టిన కన్న బిడ్డలు కోడా అని అటువంటి వచ్చిన మేనగోడలను చేతబట్టింది పచ్చిపాలు వస్తూ ఉన్నదమ్మా మీది కత్తుకుంటే ఎండ కొడుతుంది అని తొడలు తొట్టలు వేసి చేతులు ఉయ్యాలు వేసి చిన్నారి పిల్లలు ఈ చిన్నారి పిల్ల అట్లా అట్లా పెరగబట్టి 3 నెలల పిల్ల 3 నెలల పొద్దున ఆడు పిల్ల వచ్చింది కప్పుడే గుట్టు తగింది కప్పుడే అన్నట్టు ఇంతకాలానికి విపరీత బుద్ధి అన్నట్టు బాబుకారి రత్నమాల మనసు లోపల ఏమనుకుంటున్నది అదక్క ఈ పిల్లని నేను పెంచి పెద్ద చేస్తా రేపటి కాలంలో పెరిగినాక ఏమని వెళ్తుంది నన్ను అత్తమ్మ అత్తమ్మ మీరు చెప్పింది ఏమైంది ఈ పోరి మీద పన్నవాడా ఇయ్యాల రేపు కడుపులో పుట్టిన కన్న కొడుకులు కన్న బిడ్డలే అవ్వయ్య రాజులు సాతగారి నాడు వృద్ధాశ్రమాలలో వేసే కొడుకులు బిడ్డలు ఎందరో ఉన్నారు ఎవరి కన్నం ఎవరి పిండం నేను తొడలు తొట్టలు వేసి చేతులు ఉయ్యాలు వేసి అల్లారు ముద్దుగా నేను ఈ పట్ట మీద అమ్మ 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 అంటే కప్పుకోనాలి షటర్ ఉన్నది అంతేరా మరి కానాడు ఈ రాజ్యం మీద ఈ పిల్లని అత్తే అమ్మ అమ్మ నన్ను అనగా ఊరోళ్ళందరూ చూసి ఏమంటారు ఓ పిల్ల నీకు అమ్మ కాదు నీకు మేనత్త అవుతుంది అంటే వాళ్ళందరూ మాటలు అత్త అని అన్నానదా ఇది ఎవరి పిండం ఎవరి గండం చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద అంటారు చిన్ననాడు 2 నెలల తను పెట్టిన గుడ్డను అప్పుడే 5 నెలల తను వీకెత్త దాని పని అయిపోతుంది ఒకవేళ పెరిగి పెద్ద ఈ వృక్షం ఎందరికో రంపళ్ళకు గుడ్డలకే మర్ర పడుతుంది ఈ పోరిని కూడా ఇప్పుడు
ప్రాణం తీసింది అనుకో ఈ రాజ్యం నాకైతే దేశం నాకైతే అరే అందుకే అంటారు చూడండి నా తల రక్క నడిచిన ఆడిది బొంక నడవాలి బొంక నడిచిన ఆడిది రక్క నడవాలి రంకు బొంకలలో ఏదో ఒకటి రాకపోయినా దాని బతుకు కొంకనక్కల పాలం అంటారు కిందికుండ కింద ఉండగా మీదకుండ మీద ఉండగా నడవకుండా తప్ప తీసిన విధంగా బోలి ప్రాణం అందుకే అంటారు చూడండి నా తల్లి ఆడది తలుసుకుంటారని విషయాల ప్రాణం పోతుందట ఆడది తలుసుకుంటారని విషయాల ప్రాణం తీస్తుందట గాజులు పెట్టిన గయ్యాడు కులం మొల్దారం లేని మొండి కులం గుండె లేని దండు కులం ఆడది తెగుతాగది గుర్ర పెడితేనే దొరకదు అంటారు అప్పటికిప్పటికైనా ఆడళ్ళు మాట్లాడితే ఎట్లుంటది మొగళ్ళు మాట్లాడితే ఎట్లుంటది ఆడళ్ళు మాట్లాడితే సిమెంట్ తో ఇటుకతో గోడ పెట్టి గిట్ల నున్నగా బందవత్తు పలస్త్ర చేసినట్టుంటదట మొగళ్ళు మాట్లాడితేనే ఉత్తద తూట్ల తాటికమ్మల తూట్ల తడిగట్టినట్టుంటది ఓ సీని పిల్లగా ఆడళ్ళు మాట్లాడితే అచ్చు కుద్దినట్టు అతుకు పెట్టినట్టుంటదట మొగళ్ళు మాట్లాడితే తూట్ల తడిగట్టినట్టుంటదట అట్లెందుకు పాడైద్దంటే పేరకాడ అట్టే ఊకుంటాడు సుక్కనం ముక్కనం అంటాడు కోటరన్న కడ ఆపైతే ఆపన్న కడ పుల్లైతే పుల్లైనాక అక్కడ సొల్లే గట్టి అందుకే తాయినక మాట్లాడితే ఓటట్టు ఓటైతే ఒర్రెలోకే కాలైతుంది చెయ్యాలి నా భర్త వచ్చినాక నా భర్తకు లేని ముచ్చట్లు చెప్పి ఈ పోరి మీద మన్నవాడ పోరి మీద దుమ్మువాడు ఎవరి పిండం ఎవరి కన్ను ఈ పోరి ప్రాణం ఇవ్వంట నాని ఈ పిల్లలు తీసింది తొట్టెల వారేసింది మూల మంచం వేసి ముండ ముసుకు పెట్టి ఒక నిరాకడ గురించి చూస్తున్నది దాని గడప కచ్చీరు మీద రాజే రత్నంగా మహారాజు బారా 12 గంటల సమయానికి జాగంట దెబ్బ పెట్టిండు కచ్చీరు బంద పెట్టి కానీ 7 మేడల్లోకి వెళ్ళిపోతారా వెళ్ళిపోయి నా భార్య చేత కవలవంత అన్నం తిని మళ్ళీ ఒకటోలు నేను వచ్చి రాజవేంద్ర అన్నదాట మాటలు పట్టుకొని వెళ్ళిపోతున్నా